మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఇంటి బయట పెట్టిస్తున్నావు రక్షారేకు. నువ్వేం చూపిస్తున్నావు? వీసోలని చెప్పి ఆ గోళ్ళకి యేసుప్రభు ఫోటోలు అంటించారనుకోండి, మిమ్మల్ని ఇంకా మామూలుగా ఉండదన్నమాట. నేను కాదు, ఈశ్వరుని చెప్పి యేసుప్రభు బొమ్మ పెడతావా? సిగ్గు శరం ఉందా నీకు? సిగ్గు శరం ఉందా? వాళ్ళేమో ఎవరో ఏనుగు బొమ్మ పెట్టుకున్నారు, బాగానే ఉంది. నీకేమొచ్చింది? అక్కడ తీసుకెళ్ళి యేసుప్రభు బొమ్మ పెడతావా? నువ్వేమి నమ్ముతున్నావు? ఈద్ పోట్ అంటే నీకేం తెలుసు? దాని గురించి తెలుసా నీకు? విశ్వాలు అంటే ఏంటో తెలుసా నీకు? అక్కడ తీసుకెళ్ళి యేసుప్రభు బొమ్మ పెడతావా? అంటే దిష్టి బొమ్మ అనుకుంటున్నావు ఆయన్ని దిష్టి బొమ్మ చేస్తున్నావు నువ్వు? చేసే పనులు పద్ధతిగా ఉండాలి. నువ్వు చేసే పనులు దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా చక్కగా అమర్చబడి ఉండాలి. కరువులు ఎన్ని రకాలుగా వస్తున్నాయి చూడండి. వ్యభిచార పాపం, మద్యపానం అనే పాపం, విగ్రహారాధన అంటే ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం కాదు, మనం చేయం అలాంటి పనులు. కానీ దానితో ముడిపడిన ప్రతిదీ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాల్లో మనం చేయి ఉంటుంది. పైకి ఎరగనట్టుగా అమావాస్యలు, పైకి ఎరగనట్టుగా ఏ కార్యక్రమాలు ఈరోజు చేయకూడదు, ఈరోజు మంచిదంట, ఈరోజు రాహు అంట, ఈరోజు కేతు అంట, ఈరోజు నీ దెబ్బ అంట, నీ దశకం అంట, నీ పెండాకూడ అంట. అట్లన్నిటిని నమ్మిస్తున్నావు కదా నువ్వు. ఇంకా నేను మారుమనసు పొందిన కొత్తలో ఒక సాక్ష్యం చెప్పింది ఒక ఆవిడ. హాస్పిటల్కి వెళ్తే బీరువానంట ఎలా పెట్టాడంట, పెద్ద బీరువా అంట, డబుల్ డోర్ బీరువా. ఇప్పుడు గేజ్ బీరువాలు బాగా తాట. అప్పట్లో వచ్చిన బీరువాలన్నీ బాగా గేజ్ తలసరు. దాని కింద ఒక చిన్న పెట్టి ఉందండి, చెక్క పెట్టి. ఆ చెక్క పెట్టి మీద పెట్టారు, అంటే తుప్పట్టేద్దామని. ఒక పక్కనింటి వదిన గారు వచ్చిందంట. వదిన మీకు ఇంట్లో ఏం రాణింతుంది? ఏమీ రాణించదు అందాను. ఏ వదిన అన్నాడు, ఈ బీరువాని ఇక్కడ అసలు పెట్టకూడదు. ఈ బీరువా కాసమా? ఈ బీరువా కాదు, ఆ బీరువా. ఈ బీరువా ఇక్కడ పెట్టకూడదు, ఈశాన్యంలో బరువు ఉంచకూడదు అందంట. అనేటప్పటికి వాళ్ళ వదిన వాళ్ళ ఆయనతో చెప్పిందంట, ఏమండే మనం ఈరోజు ఈ బీరువాని తీసుకెళ్ళాలంట. ఏమన్నంట, వదిన ఎంత మంచిదో. ఆవిడ క్యాన్సర్ అండి, 3 నెలలు చచ్చిపోద్ది. ఆవిడ ఎంత మంచిదో, వదిన ఎంత మంచిదో. చచ్చిపోతుందా? అన్నీ సత్యాలే చెప్తుంది. వచ్చి బాధపడిపోయింది. నా ఒక్క ఈ మాటను, ఈ బీరువా మాత్రం ఇక్కడ ఉంచొద్దు, ఈ బీరువా ఈ పక్కనిట్టే అని చెప్పింది. అతను అన్నాడంట, 1,00,000 రూపాయలు ఇమ్మను ఆవిడ్ని. 1,00,000 చిల్లర మాటలు అప్పులు ఉన్నాయి, అయితే ఇచ్చేసిన తర్వాత కొంచెం బీరువా ఇట్టేద్దాం అన్నాడంట. మీరు అలాంటి మాటలే మాట్లాడతారు.
మంచి చెప్తే నచ్చదు, మన కోసం ఎలా చెప్పింది, మన కోసం చెప్పింది, అయినా జరిగినా ముద్రచ్చోడా తెచ్చురాడా. ఆ రోజు చర్చిలో వాక్యం, అద్భుతమైన వాక్యం ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి క్షమించండి. ఈరోజు అలాంటి నమ్మొద్దని దేవుడు చెప్పాడు, నేను నమ్మనండి బాబు ఇంకా అని. సరే, ఈరోజు నైట్ డ్యూటీ, అతను వ్యాన్ ఏదో తోలుతాడు, నైట్ డ్యూటీ అని చెప్పి నైట్ వెళ్ళి పొద్దున్నే వచ్చి పడుకున్నాడు అండి, తెల్లవారుజాము 3-4 గంటలకి. ఎప్పుడు ఈలోకి వదిలి వచ్చిందట. అయ్యి బాబోయ్, ఇంకా మార్చలేదా? మార్చడానికి ఏముంది, మేము ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభువే మా సొంత రక్షకుడు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట, నిన్న పాస్టర్ గారు ఆ లేఖనాలే చూపించాడు అన్నాడు. ఊరుకో, పాస్టర్ గారు ఇంట్లో బీరువా అక్కడ ఉంటుంది. వీళ్ళందరూ దొంగ మొహోళ్ళండి, నా పడి ఎడతారు వీళ్ళు. నా పడి ఎడితే మీకేమవుతుంది అండి? పాస్టర్ గారు ఇంట్లో బీరు అటే ఉంటుంది, పాస్టర్ గారు అటే పెట్టాడు, ప్రతిదానికి నేనే అండి. నేను సెప్టిక్ ట్యాంక్లో దిగుతానండి, దిగుతారా మీరంతానే? పనికి మాలిన మాటలు ప్రతిదానికి నన్ను పాస్టర్ గారే ఎందుకు అలా ఓ పక్షపాతం వచ్చింది అలాగా? నేను వెళ్ళడానికి ఒక క్లారిటీ ఉంటుంది, నువ్వు వెళ్ళడానికి ఉండదు, అంతే. ఓకే, మన కూడా ఎందుకని పాస్టర్ గారు ఇంట్లోనే బీరు ఉంటుంది, నీకు తెలిసేదా? అలాగే మా ఇంటి పక్కన పాస్టర్ గారు ఉంటారు, ఆయనకి ఈ సాన్యంలో నువ్వు ఉంటుంది, బాప్తీసాలు గొయ్యి ఉంటుందో పక్కన. ఈ సాన్యంలో నువ్వు బాప్తీసాలు గొయ్యి కూడా చర్చికేమో బాప్తీసాలు గొయ్య. అసలు వాస్తవానికి ఆ బోన్లో ట్యాంక్ తవ్వించాలి. ఎక్కడ మనకి ఎంత ఫ్రంట్లోనే పెద్ద ట్యాంక్ తవ్విద్దాం అనుకున్నాం. ఈ దరిద్ర పోక వచ్చి ఏమంటారు తెలుసా, ట్యాంక్ తవ్విద్దాం అనుకున్నాం, వాటర్ సంపు కోసం తవ్విద్దాం అనుకున్నాం. ఈ దరిద్ర మోక వచ్చి అది అందుకే తవ్వించారంటారు కొంతమంది పాపిష్టి మోక. ఎందుకు వచ్చిన గొడవ, దరిద్రాన్ని వదిలేరా బాబు అని చెప్పి వదిలేసాను. తవ్విద్దాం అనుకున్నాం, పెద్ద ట్యాంకర్ తవ్విద్దాం అనుకున్నాం. ఫ్లోర్ వేసాం కదా, ఇప్పుడు ఇంకేం తవ్విద్దాం అంటే మన గుబులతో తవ్వించేస్తాం అనుకోండి, అది వేరే విషయం. అంటే ఏంటంటే పాస్టర్ అంటుందంట. అంటే అప్పుడు వెంటనే ఏం చేసిందంట అంటే, నిజమేనాక అలాగే చెప్తారు, ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చెప్తారు, మనం అలాగే వినాలి, అంతేగాని పెద్దగా పట్టించుకోకూడదు. సరే ఏం చేద్దాం అని చెప్పి అంట, నువ్వు అటు లాగు నేను ఇటు తోస్తూ ఉంటాను, ఆ చెక్క అలా జరుగుతూ ఉంటుంది, ఆయన లెగిసేటప్పటికి బీరువా సెట్ అయిపోతుంది, మనం ఏం చేద్దాం అంటే, వదిలే పడుకు లెగిసాక మా ఆయనతో చెప్తూ ఇంతనంటే, మీ ఆయన ఎక్కడ వింటాడో, ఈయనే రకమా, ఇంటే ఆటో ఎందుకు తోలుతాడు, నా మాట వింటే మా ఆయనలాగా ఎప్పుడో అంద అలా అయిపోయాడు అన్నమాట. గౌకుని మర్చిపోయింది, అలా అయిపోయాడు. అప్పటికి మా ఆయనలా ఎప్పుడో పోదుడు అన్నపోయింది, గౌకుని ఇవిడి గోళ్ళటెత్తదని చెప్పేసి మా ఆయనలాగా ఎప్పుడో పరలోకం చేరుకుందుడు అన్నట్టుగా అనుకుని మెల్లగా బీరువా ఇవిడు తోతుంది, ఆవిడ లాగుతుంది, దోతుంది, లాగుతుంది అని ఇవి గట్టిగా దోసింది, ఆవిడ గట్టిగా లాగేసింది. ఈ బీరు ఇలా పడి ధమాలను పడిపోయిందంట. ఎవరి మీద పడిపోయిందండి? మా ఎలీషా గారు రాజు మీద పడిపోయిందండి. పడిపోయేటప్పటికి రక్త కొల్లు అంట. ఈవిడ పరిగెడిసింది, భయవేసి పారిపోయింది. ఆవిడ ఇంత లావు ఉంటుంది, ఆ బీరో పక్కన దూరిపోయి పారిపోయింది. పారిపోయేటప్పటికి తల కింద పాపం రక్త కొల్లు, రక్త కారిపోతుంది. గబగబా చుట్టుపక్కల వాళ్ళందరికీ రండి బాబు, ఆయన పేరు కదా వేరే కదా పాప. అతనికి ఏం తెలుసు బీరో ఎందుకు పడిందో? అందరూ వచ్చి అయిపోయి బీరువా పడిపోయి బాబు పడుకున్నాడు కదా అని చెప్పేసి గబగబా బీరువా నిలబెట్టేశారు. రక్త కొల్లులో ఉంటే ఆ బీరువాని అక్కడ పడేసి గబగబా ఆ వేసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు, అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడు అన్నయ్య, మా ఎలీషా రాజు అన్నయ్య వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాను అంటే, నేను గబగబా వెళ్ళాను. నేనంటాను బీరువా ఎందుకు పడింది అంట, నేను బీరువా ఎలా పడింది అంటే, ఏమో అన్నయ్య పడిపోయింది అంటుంది. పిల్ల ఏంటి ఎలా పడింది అంటే, పాస్టర్ గారు బీరువా పక్కన పెడితే మంచిది కాదన్నారు, మా పక్కింటి ఆంటీ గారు ఆండాళ్ళు ఉంటాయంటే అన్నారు కదా, ఆ ఆండాళ్ళు ఆంటీ దోసింది, మా అమ్మ లాగింది, అంతే బీరువా బ్యాలెన్స్ తప్పి మా నాన్న ఎత్తి మీద పడిపోయిందంటే, చంపేస్తాను నువ్వు. నిజమేనా అన్నయ్య? ఎంత అయింది? చాలా అయింది అన్నయ్య. సరే అయితే బీరువా జాగ్రత్తగా ఉంది కదా, జాగ్రత్తగా అక్కడ ఎక్కడ పెట్టాలో పెట్టించేయి అనేసి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఫోన్ చేసింది, అన్నయ్య మళ్ళీ రా అన్నయ్య, ప్రార్థన చేయనయ్య. లెగిసి అక్క పెద్దక్క అన్నాడంట, అన్నం పెడుతుంటే, పెద్దక్క మా ఆవిడ ఎక్కడుంది అంటాడంట. నేనే మీ ఆవిడ్ని,
నేనే చనోర్మై అలాంటి మాట ఆడకూడదు, అలాంటి మాట్లాడతారంటే అక్క అంటలేదా. నాకు ఫోన్ చేసి రమ్మంటుంది, నేను రాను. మళ్ళీ బీరు పడుకోబెట్టి ఎక్కడ బీరు ఉందో అక్కడ పాడే అప్పుడు సెట్ అయిపోతాడు. నవ్వుతున్నారు కదా మీరు, నవ్వుతున్నారు కదా, నవ్వుతుంది కదా, నవ్వుతుంది. నవ్వుల పాలైపోతాం. దేన్ని నమ్ముతున్నావు? ఎవరి వైపు ఉన్నావు? ఎటువైపు నిలిచున్నావు? నమ్ముతానయ్యా నీ గొప్ప కార్యాలు, వీడిపోలేను. నమ్ముతానయ్యా నిన్ను నమ్మి ఎప్పుడు నే సిగ్గుపడలేదు, నీకు తప్ప అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనప్పుడు ఏదో చేశాను, తెలిసిన తర్వాత నేను ఎవ్వరికి సాగిలు పడను. సాగిలు పడనంటే అటు నమ్మను, నేను నిన్ను నమ్ముతాను. నీకు చేతబడి చేశారు, నా మాటని తీయించుకున్నారనుకోండి, ఇంత పైకి ఎట్టండి తను, నా దేవుని శక్తిని నేను నమ్ముతానని చెప్పండి. తాడు కట్టించుకో, పిల్లోడు ఏడు పాపేస్తాడని చెప్పారు అనుకోండి, ఏం చెప్తారు? ఇలా చెప్పండి, మేము దేవుని శక్తిని నమ్ముతాం, వాడి జోలికి వెళ్ళమని చెప్పండి. నువ్వేమీ చేయక్కర్లేదు, శ్మశానంలో నేను కూర్చుంటాను నీ పక్షంగా, చేతబడి తీయించేసుకో అంటే ఏం చెప్తారు? నా దేవుడిని నేను నమ్ముతున్నాను, నా దేవుడిని నేను నమ్ముతాను. ఈ కష్టాలు, ఈ కడగళ్ళు మనల్ని ఆవరించి చుట్టూ మూసేస్తుంటే ఎవరెవరో ఏదో చెప్తున్నారా, వాటికి నువ్వు సాగిలు పడుతున్నావా, వాటికి దండం పెడుతున్నావా? ఈ పాటలో మొట్టమొదటి చరణం ఏంటంటే, ఎండిపోయిన మొక్కకు జీవజలముల ఊటవై నన్ను దరికి, ఎండిపోయిన మొక్కకు చిగురు నీవు ఇచ్చినావు, జీవజలముల ఊటవై ఓర్చుకుంటూ నడచినాను శ్రమల మార్గములో, నిన్ను చూస్తూ ధైర్యపడి యుద్ధ భూమిలో, ఓర్చుకుంటూ నడచినాను శ్రమల మార్గములో, నిన్ను చూస్తూ ధైర్యపడి మరువలేనయ్యా, అంధకారమే దాటుతున్నా మేలు చేస్తూ కీడు పొందా ఆత్మీ, మరువలేనయ్యా హల్లెలూయా. ఓర్చుకుంటూ నడచినాను శ్రమల మార్గములో, నిన్ను చూస్తూ ధైర్యపడి యుద్ధ భూమిలో, ఒకసారి ఓర్చుకుంటూ నడచినాను ఓర్చుకుంటూ నడచినాను
శ్రమల మార్గములో నిన్ను చూస్తూ ధైర్యపడి యుద్ధ భూమిలో ఓర్చుకుంటూ నడచినాను. శ్రమల మార్గములో నిన్ను చూస్తూ ధైర్యపడితిని యుద్ధ భూమిలో. స్తోత్రం. ఓర్చుకుంటాను. ఈ శ్రమ నా మీదకి ఎందుకు వచ్చిందో, ఈ శ్రమ నన్ను ఎందుకు నొక్కేస్తుందో, ఈ శ్రమ నన్ను ఎందుకు బాధ పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ నిన్ను నమ్ముతాను. మోయాబీలలో కెమోష్ అనే దేవత ఉంది. ఈ దేవతను నేను నమ్మట్లా. ఇశ్రాయేలు దేవుడిని నమ్ముతున్నానంట రూతు. కరువు ప్రాంతం, కరువుతో విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో, కరువు విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎలీమెలెకు అనేవాడు ఈ దేశంలో ఉండకూడదని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? ఈ దేశంలో ధర్మశాస్త్రం ఉంది, ఈ దేశంలో యాజకులు ఉన్నారు, ఈ దేశంలో దేవాలయం ఉంది. వీళ్ళు మనల్ని ఎక్కడో దుక్కున నియంత్రిస్తారో, ఇవన్నీ ఉండకుండా ఉంటే గనక దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు నిజంగా మీరు యెహోవా వాళ్ళు అనుకోండి, మీకు పెద్ద సమస్య ఉంటుంది. మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మీ మీద ఎవరో ఒకళ్ళు కన్ను పెడతారు. మీరు సపోజ్ ఏదైనా పాపం చేశారనుకోండి, ఎదుట వెంటనే వచ్చి తర్వాత రోజు అంటారు, అక్క నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుండు కదా, అన్నయ్య నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుండు కదండి. అదే మీరు చెన్నై వెళ్ళిపోయారు అనుకోండి, మిమ్మల్ని ఎవరన్నా పట్టించుకుంటారా? మీరు దేవుని వాక్యానికి చర్చికి వెళ్తారో, కూర్చుంటారో, మళ్ళీ వెనకాల నుంచి వెళ్ళిపోతారు, మిమ్మల్ని ఎవరు అడగరు. కానీ మీరు ఇక్కడ ఉంటే మాత్రం అందరి కళ్ళు మీ మీద ఉంటాయి. ఎందుకంటే సార్ వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రం కానీ అంటే మూడు విషయాలు చెప్తాను. మూడు చెప్పాను కదా మీకు. ఒకటి వ్యభిచారం. ఎవరు అడగరు మనల్ని అక్కడ. ఏంది? ఎవరిని అడుగుతారా? పెళ్ళికి క్యాబ్రీ డ్యాన్స్ పెట్టించారండి. ఇంతంత చిన్న చిన్న జుబ్బాలు వేసుకొని డ్యాన్స్ కడుతుంటే అని చూస్తారండి. ఇదంతా దొంగలు కాచుకొని ముసలోళ్ళు. వాళ్ళకి అక్కడ తప్పు లేదు. మీద పడిపోతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఇలాగ మెలుకులు తిరిగిపోతున్నారు. అక్కడ తప్పు లేదు. కానీ ఇక్కడ తప్పు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారండి వాళ్ళు. అండి అక్కడికి వెళ్ళిన తర్వాత బావా ఏంటి తీసుకుంటా వద్దు, ఊరుకో బావా, మోసం కూడా మోసం రా. అక్కడ తప్పు లేదు, కానీ ఇక్కడ తప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని నమ్మకాలు ఉంటాయి. చెట్టు నమ్ముతారు, రాయిని నమ్ముతారు, కోడిని నమ్ముతారు, రాయిని నమ్ముతారు, అలాగే శ్వాసుని నమ్ముతారు, గొయ్యను నమ్ముతారు, నవధాన్యాలు నమ్ముతారు, పాదరసాన్ని నమ్ముతారు. కానీ ఇక్కడ ఒకటే ఒక మాట, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ ఒకటి నమ్ముతాం. అది ఎవరిని? దేవుణ్ణి. నువ్వు కూడా ఒక్కడిని నమ్మాలి. ఆ ఒక్కడిని నమ్మగలగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక్కడే నమ్మకాల్లో ఉన్నాడు. అందుకని అక్కడ తీసుకెళ్ళిపోయాడంట. ఏమైంది తెలుసా? ఎండింగ్ అక్కడికి వెళ్ళాడు, కొద్దిగా అన్నీ సరి చూసుకొని కట్టించుకున్నాడు. మొత్తం 4 రాళ్ళకి 4 ఉంగరాలు పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని జీవితం ఏమైందంటే మరణానికి అప్పగించబడింది. చచ్చిపోయాడు. కొన్నాళ్ళు పోయేటప్పుడు ఇంకోటి చచ్చిపోయాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకోటి చచ్చిపోయాడు. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది మిగిలారు? ఒక్క ఆమె మిగిలింది, ఆడ మనిషి, ఎదవరాలు. ఒక మనిషి మిగిలింది. కరువుకు భయపడ్డావు, మొత్తం అందరూ కాటికి వెళ్ళిపోయారు. మరి మోయాబు దేశం సమృద్ధిగా ఉంది కదా. ఇప్పుడు బెత్లెహేం వెళ్తానన్నారు కదా. బెత్లెహేములో వీళ్ళకి కరువు వచ్చిందా? వీళ్ళకి అక్కడికి వెళ్ళింది కదా రూతమ్మ. కరువు వచ్చిందా? లేకపోతే సర్వ సమృద్ధి వచ్చిందా?
మీకు అర్థమవుతుందన్నమాట. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ సర్వసమృద్ధి వచ్చిందా, కరువు వచ్చిందా? నీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. దేశం అంతా కరువులో ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో దేవుడు సర్వసమృద్ధినిస్తాడు. దేశమంతా కరువు అలాగ కూరుపోవచ్చు, కానీ నీ కుటుంబాన్ని మాత్రం భూనివాసులకు శ్రమ కలిగిన ఆ దినంలో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. రూతు మళ్ళీ ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. నేను నీ దేవుణ్ణి నమ్ముతాను, నీ ప్రజల మాటలు నమ్ముతాను. దేవుని ప్రజలంటే అర్థమైంది తెలుసా? యాజకులు. దేవుని ప్రజలంటే యాజకుల మాటలు నేను నమ్ముతాను. యెహోవా ప్రవక్తలు నమ్ముకోండి అంటాడు యెహోషాపాతు. యెహోవా ప్రవక్తలు నమ్ముకోండి, యెహోవాను నమ్ముకోండి. ఎందుకంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువను దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో గాని కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. లాస్ట్ ఫైనల్ గా నేను ఈ మాట చెప్తున్నాను. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు అంటే ఆయన చిలకలు అమ్ముతున్నాడట. సంతలో పెట్టి చిలకలు అమ్ముతారు కదా. మీరు ఎవరు మాట్లాడే చిలకలు చూసారా? మాట్లాడే చిలకలు చూసారమ్మా? అవి మాట్లాడుతూ ఉంటాయి. మనం ఏం మాట్లాడితే అవి మాట్లాడుతూ ఉంటాయి, పిలుస్తూ ఉంటాయి. ఇలాగ 2 చిలకలు. రాజుగారు అదే ఊర్లో అదే మార్గం గుండా వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఈ చిలకలను చూశాడు. చాలా క్యూట్గా అందంగా కనపడి ఆగాడు. ఆగి, ఏ అబ్బాయి చిలకలు అంతా సరే చిలక 1000 రూపాయలు అండి అన్నాడు. 1000 రూపాయలా? అంత ఖరీదేంటి? ఇది చాలా స్పెషల్ అండి. చిలక మాట్లాడుతుందా? మాట్లాడించు. మీరు మాట్లాడండి దాంతో. హలో, అది కూడా హలో అంటుంది. ఏళ్ళతో కాదు, నోటితో. 2 మాటలు మాట్లాడాడు. మరి ఇది మాట్లాడదా? ఇది మాట్లాడుతుంది, కానీ ఇది మాత్రం 100 రూపాయలే. మీకు వద్దులేండి, ఇది పట్టుకెళ్ళండి. వద్దు 2 చిలకలు ఉండాలి. ఇటు ఒక్కడ కడతాను, అటు ఒకటి కడతాను. సరే వద్దు సార్, ఈ చిలక పట్టుకెళ్ళండి. ఇది 100 రూపాయలు ఇస్తే పట్టుకెళ్ళిపోయినాను. సరే 2 మాట్లాడే చిలకలే. సరే 1000 ఒకదానికి 100 దానికి ఇచ్చేసాడు, పట్టుకెళ్ళిపోయాడు. ఒకటేమో తన బయటికి వస్తున్నప్పుడు క్యారిడార్లో ఓ చిలకని పంజరంలో కట్టాడు. కొంచెం ఆ పక్కగా ఆ రూట్లోంచి అలా ఉద్యానవనంకి వెళ్ళే దారిలో ఇంకోటి కట్టాడు. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడు కొంచెం సంతోషంగా అటువైపు చూసి వెళ్ళాలి. వెళ్ళాడు. మొదటి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే చిలక అంటుందంట, రాజు చిరంజీవి అగునుగాక. ఏమంటుంది? రాజు చిరంజీవి అగునుగాక, నీ రాజ్యం 1000 ఏళ్ళు వర్ధిల్లును గాక, నీ సంతానం బహుతరములకు దీవెనగా ఉండును గాక అని ఆ చిలక అందంట. అసలు ఎలాగ అనిపించిందో తనకి, ఎంత ఆనందంగా అనిపించిందో, చాలా సంతోషంగా అనిపించిందంట. రే దీనికి ఇదేంటంటారా? జాంకాయలు, ముగ్గిపోయిన జాంకాయలు తింటదండి, పెట్టండి. దీనికి ఏం కావాలంటే పెట్టండి. రాజా ప్రణామములు. సరే ఇలా టర్నింగ్ అయ్యి ఇంకో చిలక ఉంది కదా, దాంతో కూడా మాట్లాడదాం ఆనందంగా వెళ్ళాడు. అది 100 రూపాయల చిలక. దరిద్రుడా అని తిడుతున్నాడ. ఇది ఇతనేమో అటు ఇటు చూస్తున్నాడు. దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా, శనిగాడా, ఒరే ఓర కుక్క అంటున్నాడు. అజగారికి ఏంటి అర్థం కావట్లేదు. దరిద్రుడు
శనిగొట్టి వేదావా, పేడగొట్టి వేదావా, ఒరి నీచుడా అని తిడుతుందంట. వెంటనే రాజుకు మండిపోయింది. ఈ చిలకల అమ్మినోడిని తీసుకుంటాడు, ఆడిని నరికేసి మొక్కలు చేస్తాడు, తీసుకుంటాడు. శని యాదవా, యాదవన్నర యాదవా, దరిద్రుడా, శనిగాడా, నీచుడా. రే చాపండ్రా ఈ దరిద్రపు చిలకైతే శనిగాడు. ఎవ వెళ్ళాడు వెళ్ళి ఆడిని నెట్టుకుని తీసుకొచ్చారు. రాజుగారు నేను ముక్కల కింద నరికెత్తాడు. నేను చెప్పాను రాజుగారు నా చిలకొద్దని చెప్పి 100 రూపాయలకి వస్తున్నాను కొనుక్కుపోయాడు అని గబగబా వెళ్తే, ఎరా ముష్టి వెదవా, నాకు ఇలాంటి చిలక నమ్ముతావా అన్నాడు. సార్ మీతో మాట్లాడింది ఏ చిలక సార్ అన్నాడు. అంటే ఆ చిలక మాట్లాడింది, ఈ చిలక మాట్లాడింది, ఈ చిలక మంచిగా మాట్లాడింది, ఆ చిలకేమో బూతులు తిడుతుంది అది అంటే. అప్పుడు ఈయన 2 చిలకలను తీసుకుని వెళ్ళి, ఒకటేమో మా అన్నయ్య గారి ఇంట్లో పెట్టానండి, వాళ్ళ దైవజనులు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు స్తుతి స్తోత్రాలు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ఎవరైనా ప్రార్థనకు వస్తే దేవుడు నిన్ను దీవించును గాక, నీవు బహుగా వర్ధిల్లుదు గాక, నీ క్షేమము కలుగును గాక అని మా అన్నయ్య అంటా ఉండేవాడు. మా తమ్ముడు ఒకడున్నాడు, ఆడు పాన్ పరాక్ బ్యాచ్, ఆడు పాన్ పరాక్ బ్యాచ్, ఆడెప్పుడు వాళ్ళ ఆవిడ్ని తిడతా ఉంటే వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళిపోగానే దరిద్రపు యదవా, ఒరే నీతి లేని కుక్క, నువ్వు లారీ కింద పడి సస్తావరా అని తిట్టేదంట. ఈ ఇంట్లోనేమో ఈ చిలక ఏం నేర్చుకుంది? దీవెన వచనాలు నేర్చుకుంది. ఆ ఇంట్లో ఆ చిలక ఏం నేర్చుకుంది? బూతు మాటలు, శాపం మాటలు నేర్చుకుంది. ఏమండి అప్పుడు అందుకే అన్నాను, తీరా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదేమో అన్ని దీవెన వచనాలు మాట్లాడుతుంది, ఈ చిలకేమో అన్ని బూతులు తిడుతుంది. అందుకని ఈ దరిద్రాన్ని నా దగ్గర ఎందుకని చెప్పి ఈ చిలకేమో 1000 రూపాయలు పెట్టాను, ఈ చిలకేమో 100 రూపాయలు పెట్టాను, మీరేమో 2 కావాలన్నారు. 2 చిలకలే, కానీ ఇది ఎవరి ఇంట్లో పెరిగింది? దైవజనుల ఇంట్లో పెరిగింది, ప్రార్థనాపరుల ఇంట్లో పెరిగింది. అందుకే ఈ చిలకకి అన్ని మంచి ఆలోచనలు. అందుకే దీన్ని ఎంత ఖరీదు పెట్టావు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, 5, 6, 7 జూన్ నెల జరగబోయే సభలు మీ నామమునకు మహిమకరముగా జరుగునుగాక. అనేక మంది ఆ చుట్టూ ఉన్న ప్రజలు నీ సన్నిధికి నడిపించబడుదురుగాక. అనేక మంది నీ సన్నిధిలో కృపను పొందుకుందురుగాక. అక్కడున్న ఆయా సంఘము అభివృద్ధి చెందునుగాక. ప్రభువా, ఈ సభలకు వాతావరణం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి ఆ 3 రోజుల సభలను మహిమకరంగా పూర్తి చేయమని దీవించమని యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి.